హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారో బాగుండాలనుకుంటానండి. చాలా రోజులైంది వీడియో చేయక. ఈ మధ్యకాలంలో అవసరం అనుకుంటేనే చేద్దామని అనుకున్నానండి. సోషల్ మీడియా అంత బాగలేదు, అందుకని వీడియోలు ఎక్కువ చేయట్లేదండి. ఈరోజు వారాహి నవరాత్రులు అనంటే అమ్మ ఉగ్రదేవత కాబట్టి లలిత అమ్మవారిని కూడా పూజించవచ్చండి. అందుకోసమని నేను లలిత అమ్మవారిని పూజించానండి. ఈరోజు ఆషాఢ మాసపు ప్రతిపద అంటే పాడ్యం అండి. ఈ పాడ్యం నాటి చేసుకున్నానండి. మళ్ళీ ఇంకో రోజు కుదురుతుందో కుదరదని ఒక్కరోజైనా పరిపూర్ణంగా చేసుకోవాలని చేసుకున్నానండి. ఈ విధంగా చేసుకున్నాను. చిత్రాన్నంతో నైవేద్యం చేశానండి. ఎప్పటిలాగానే మీకు ఒక అన్నమాచార్య కీర్తన వినిపిస్తానండి. కంటే శుక్రవారం గడియాలేడింట అంటి అలవే మంగ అండ నుండే స్వామిని కంటి సొమ్ములని కడబెట్టి సొంపుత గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు సొమ్ములని కడబెట్టి సొంపుత గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతోన వేష్టువలు రొమ్ము తలాములు చుట్టి తొమ్మిదమై ఛాయతోన నెమ్మది నుండి స్వామిని కంటి. ఆ భగవంతుడు నా గొంతును ఇన్నేళ్ళు వచ్చినా కూడా పరిపూర్ణంగా ఉంచాడండి. ఆ అమ్మ దయ వలన నేను ఇంకా పాడగలుగుతున్నానండి. మీ అందరి యొక్క అభిమానాలతోటి నేను ఈ విధంగా పాడగలుగుతున్నానండి. అమ్మ యొక్క ఆశీస్సులేంది మనకేది జరగదండి. అందుకోసమని లలిత అమ్మ పూజ చేసుకున్నానండి. ప్రసన్నమైనటువంటి ఆమె వదనం అంతా బాగుందండి. మీరు కూడా ఒకరోజైనా కూడా వీలుంటే చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ మరి ఒక్కసారి శుభాభినందనలతో తొలి ఏకాదశి శుభాకాంక్షలతోటి మొట్టమొదటిగా మీకు అందరికీ వానమామల అరుణాదేవి యూట్యూబ్ ఛానల్, నా యొక్క వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. తొలి ఏకాదశి శుభాకాంక్షలతోటి అరుణాదేవి వానమామల.